హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్‌లో ఒక స్పెషల్ వీడియో మీ అందరి కోసం. ఈ వీడియోని షూట్ చేసి 3 మంత్స్ అవుతుంది. తర్వాత దీన్ని డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ అండ్ డిఫరెంట్ స్కిన్ టైప్స్ ఉన్న వాళ్ళ మీద, మా ఫ్యామిలీ మెంబర్స్ మీదే యూజ్ చేశాం. 3 మంత్స్ తర్వాత అందరి దగ్గర ఫీడ్‌బ్యాక్ కలెక్ట్ చేసుకొని, తర్వాత ఈ వీడియోని పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంతకీ వీడియో స్పెషల్ అంటున్నాను ఏంటా అని అనుకుంటున్నారా? మిలమిల మెరిసే మృదువైన చర్మం కోసం ఇంట్లోనే సున్నిపిండి తయారీ. ఈ సున్నిపిండి తయారు చేసుకున్న తర్వాత సోప్‌కి కంప్లీట్‌గా దూరంగా ఉండొచ్చు. ఈ సున్నిపిండిని 9 ఇంగ్రీడియెంట్స్‌తో తయారు చేశాం. ఇందులో శనగపప్పు, పెసరపప్పు, ఎర్ర కందిపప్పు, ఓట్స్, ముల్తానా మట్టి, అలోవెరా పౌడర్, శాండిల్ పౌడర్, గులాబీ రేకులు, బియ్యపిండి. ఈ 9 ఐటెమ్స్‌తో తయారు చేశాం. నేనిందులో వాడే ఏ పౌడర్ కూడా శరీరానికి ఎటువంటి హాని చేయదు. శనగపప్పు చర్మంపై ఉన్న డెడ్ సెల్స్‌ని తొలగించి స్కిన్‌ని సాఫ్ట్‌గా చేస్తుంది. పచ్చి పెసలు ఇవి చర్మాన్ని హైడ్రేట్ చేసి మృదువుగా చేస్తాయి. ఎర్ర కందిపప్పు పిగ్మెంటేషన్‌ని తగ్గిస్తుంది. పూణే లాంటి ప్రాంతాల్లో అయితే పసిపిల్లలకు కూడా ఈ ఎర్ర కందిపప్పుతో చేసిన సున్నిపిండినే వాడతారు. ఓట్స్ చర్మాన్ని మృదువుగా చేసి, సున్నితమైన పద్ధతిలో చర్మం మీదుండే డెడ్ సెల్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేయడంలో చాలా హెల్ప్ అవుతాయి. ముల్తానీ మట్టి వాడడం వల్ల పింపుల్స్ రాకుండా హెల్ప్ అవుతుంది. ఇందులో వాడే అలోవెరా వల్ల స్కిన్‌ని డీప్‌గా క్లీన్ చేసి, మొహం మీదుండే చిన్న చిన్న గుల్లలు మరియు దద్దుర్లు రాకుండా స్కిన్‌ని సాఫ్ట్‌గా ఉంచేందుకు సహాయపడుతుంది. చందనం ఇది చర్మానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. స్కిన్ షైనీగా రావడానికి చందనం చాలా హెల్ప్ అవుతుంది. బియ్యపిండి మనందరికీ తెలిసినట్టు ఇది ఒక స్క్రబ్ మాత్రమే కాదు గానీ, యాంటీ ఏజింగ్‌కి కూడా ఎంతగానో హెల్ప్ అవుతుంది. లాస్ట్‌లో గులాబీ రేకులు. స్కిన్ మృదువుగా ఉంచడంతో పాటు మంచి సువాసన భరితంగా ఉంచుతుంది. ఇది సహజ టోనర్‌గా కూడా పనిచేస్తుంది. స్కిన్‌కి ఎటువంటి హాని జరగకుండా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఏ పౌడర్ ఎంతెంత క్వాంటిటీలో వేసుకోవాలో చూసేద్దామా? ఒక కప్ పచ్చిశనగపప్పు. ఇది డైరెక్ట్‌గా బేసన్ మార్కెట్‌లో దొరికేదైనా సరే, లేదంటే ఇంట్లో పచ్చిశనగపప్పుని ఆడించుకున్నదైనా సరే. పావు కప్పు బియ్యపిండి. ఇంట్లో ఆడించుకున్నా సరే, మార్కెట్‌లో కొన్నదైనా సరే. నా దగ్గర ఆల్రెడీ ఉంది. అదే యూజ్ చేస్తున్నా. ఒక కప్పు కంటే కొంచెం తక్కువ ఎర్ర కందిపప్పు. ఇప్పుడు వీటన్నిటిని నేను సెపరేట్‌గా పౌడర్ చేసుకుంటా. ఒక కప్ ఓట్స్. మీకు ఏ బ్రాండ్ అవైలబుల్‌గా ఉంటే ఆ బ్రాండ్ ఓట్స్‌ని ఒక కప్ తీసుకోవాలి. తర్వాత ఒక కప్ ముడి పెసరు అంటే హోల్ మూంగ్ దాల్. వీటిని కూడా నేనిప్పుడు పౌడర్ చేసుకుంటాను. తర్వాత ఒక కప్ గులాబీ రేకులు. ఇవి క్వాంటిటీ ఇంకొంచెం ఎక్కువ తక్కువైనా పర్లేదు. ఈ గులాబీ రేకులన్నీ కూడా మా గార్డెన్‌లోవి. తర్వాత 50 గ్రామ్స్ శాండిల్‌వుడ్ పౌడర్ అంటే చందనం పొడి. 100 గ్రామ్స్ ముల్తానీ మట్టి. ఇంకొక 100 గ్రామ్స్ అలోవెరా పౌడర్. ఈ వేసిన 9 ఇంగ్రీడియెంట్స్‌లో కేవలం ఈ 3 మాత్రమే బయట నుంచి తెచ్చినవి. అంటే ప్యాక్ చేసినవి, ఓపెన్ చేసి వాడేవి. వీటి జెన్యూనిటీ అనేది 100% అయితే మనం చెప్పలేం. మరీ పసిపిల్లలకి వాడేలా ఉంటే మాత్రం ఈ మూడిట్లిని స్కిప్ చేయొచ్చు. నేనైతే ఈ పొడిని 9 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళ మీద ప్రయోగించి మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు మన ఇంగ్రీడియెంట్స్ అన్నిటిని పౌడర్ చేసి ఇలా రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసి స్టోర్ చేసుకోవడమే. అంతే. చాలా సింపుల్ కదూ! దీన్ని వాడే ముందు కొన్ని చిన్న టిప్స్ చెప్తాను గుర్తుపెట్టుకోండి. ఈ తయారు చేసుకున్న పొడిని స్కిన్ మీద వాడే ముందు ఒక్కసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ 3 ఇంగ్రీడియెంట్స్ బయట నుంచి కొన్నవి అన్నాను కదా! ఒకవేళ మీరవి న్యాచురల్‌గా మీరు నమ్మే ఆర్గానిక్ స్టోర్స్‌లో దొరికితే తెచ్చుకోండి. లేదంటే స్కిప్ చేసినా పర్లేదు. ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసి ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకోండి. కొంచెం కొంచెం తీసుకొని వాడుకోండి. ఒకవేళ మీది ఆయిలీ స్కిన్ కాకపోయినట్లయితే స్నానానికి ముందు మొహానికి కొంచెం పాల మీద మీగడని అప్లై చేసి ఒక్క 5 నిమిషాల తర్వాత ఈ సున్నిపిండితో మొహం రుద్దుకుంటే చాలా బావుంటుంది.
ఒకవేళ లేదు మాకు మీగడ అలవాటు లేదు అనంటే డైరెక్ట్‌గా ఈ సున్నిపిండిని మొహానికే వాడుకోవచ్చు. కంప్లీట్‌గా ఫేస్‌కి సోప్ అనేది స్కిప్ చేసి, ఈ సున్నిపిండిని యూజ్ చేసి ఒక 1 వీక్ తర్వాత రిజల్ట్‌ని మీరే గమనించండి. ఇది వాడిన తర్వాత మీ స్కిన్ రిజల్ట్ ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫీడ్‌బ్యాక్ అనేది నాకు మాత్రమే కాదు, ఈ వీడియోని చూస్తున్న మరెంతమందికో చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. సో, ఖచ్చితంగా మీ ఫీడ్‌బ్యాక్‌ని తెలియజేయండి. వాడిన తర్వాత మీకు కూడా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకోండి. నిశ్చలాస్ కిచెన్‌ని ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ నిశ్చలాస్ కిచెన్. బై ఎవ్రీవన్.